వహిస్తున్నటువంటి రమణన్న అలాగే నవీన్ అన్న ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే 2014 కంటే ముందు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, ప్రొఫెసర్లు చాలామంది ఉన్నారు, మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2014 తర్వాత అందరు చచ్చిపోయారు, ఎవరు లేరు, ఎవరు మాట్లాడతలేరు. 2014 తర్వాత ఉద్యమకారులు అనేవాళ్ళు కనబడుతున్నారంటే అసలు కనబడతలేరు అని నేను అనుకోవచ్చు. ఎందుకంటే వివిధ రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటాను. ఇక్కడ 2 అంశాలు మీకు ప్రధానంగా దృష్టి చేస్తున్నాను. వేదిక మీద ఉన్న వాళ్ళు దాని బాధ్యత కూడా తీసుకోవాలి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దాసో శ్రవణన్న ప్రజెంట్ ఎమ్మెల్సీగా పనిచేస్తుండు. నిరుద్యోగుల పక్షాన మన అసెంబ్లీలో కూడా గొంతు వినిపించారు, మా ఉద్యోగుల గురించి మాట్లాడారు. అలాగే జర్నలిస్టు క్రాంతి అన్న తెలంగాణ ఉద్యమంలో గతంలో చాలా ఉద్యమాలు చేశారు, ఎమ్మెల్యే కూడా పనిచేశారు, ఇవాళ మన ముందున్నారు, మళ్ళీ నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే విఠల్ సార్ 2001లోనే తెలంగాణ ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నారు. సారు టీఎస్పీసీ మెంబర్గా అయిపోయారు. తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు మళ్ళీ పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఆహెచ్ఎం శ్రీధర్ సార్ ఇక్కడ లైబ్రరీ సంఘానికి గ్రంథాలయ చైర్మన్ కూడా పనిచేశారు. వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటంటే, అలాగే దాసో శ్రవణానికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మాకు పని చెప్పాలని పని పూర్తి చేయాలని అడుగుతూ ఉన్నాను. ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో దిల్సుఖ్ నగర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అమీర్పేటలో నిరుద్యోగులు అనేవాళ్ళు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలతో పాటు ప్రధానంగా మరొక 30 లైబ్రరీలు ఉంటాయి. ఒక 60 లైబ్రరీలలో కాంపిటేటివ్ విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లైబ్రరీల విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళు మహా అయితే ఇప్పుడు 30,000 మంది ఉంటారు. రేపు పోటీ ఎగ్జామ్స్ కనుక నోటిఫికేషన్లు వస్తే 1,00,000 మంది అవుతారు. ఇవాళ 6th to 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు గురుకులాలలో దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులకి ఇవాళ భోజన సౌకర్యం ఉన్నది. పోటీ పరీక్షల ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. సాయంత్రం పూట కూడా భోజనం పెట్టండి. ఎందుకంటే ఒక విద్యార్థి నెలకు 8,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు హైదరాబాద్లో. ఎందుకంటే హాస్టల్కి 6,000 రూపాయలు కడతా ఉన్నాడు, మిగతా 2,000 రూపాయల ఖర్చు వస్తుంది, 8,000 వస్తుంది. మీరు గనక 2 పూటల భోజనం, ఎందుకంటే 20 లక్షల మంది విద్యార్థులు పెడుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పెట్టలేరా? గవర్నమెంట్ భోజనం పెట్టొస్తాయి కదా. మీరేమన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఎట్లా మీరు ఇయ్యరు? అది కాని పని, ఇచ్చే సాధ్యం కూడా కాదు. కానీ 4,000 రూపాయలు మీరు ఇవ్వకండి, మాకు 2 పూటల భోజనం పెట్టండి, ఉచితంగా భోజనం పెట్టండి. ఉదయం సాయంత్రం పెడితే కనీసం హాస్టల్లో ఉండకుండా రూమ్ తీసుకుంటే ఒక్క రూమ్లో 3 ఉంటే మనిషికి 1,500 రూపాయల కంటే ఎక్కువ కాదు. 2,000 రూపాయలు హైదరాబాద్లో బతకొచ్చు, 8,000 రూపాయలు అవుతుంది. మీరు కనుక 2 పూటల భోజనం పెడితే 4,000 రూపాయలు ఖచ్చితంగా మిగలడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి దాసో శ్రవణన్న బాధ్యత తీసుకొని మీకు 4 విద్యార్థులం వస్తాము, మీతో పాటు వస్తాం. మీరు ఆర్థిక శాఖ మంత్రిని కల్పిస్తారా లేదా ముఖ్యమంత్రిని కల్పిస్తారా? కల్పించండి. దీనికోసం మీరు బాధ్యత తీసుకొని ఒక 2 రోజులు కనుక గట్టి ప్రయత్నం చేస్తే దాని సమస్య పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది. ఇంకో 2వ అంశం ఏంటంటే, 2014లో సిలబస్ కమిటీ ఏర్పాటు చేశారు. 25 మంది ప్రొఫెసర్లు, రాష్ట్రంలో ఎంతమంది మేధావులు అందరు కలిసి సిలబస్ కమిటీ ఏర్పాటు చేశారు. సిలబస్ పెట్టిరు, ఎగ్జామ్ పెట్టిరు, అయిపోయింది. మరి 10 ఏళ్ల కాలంలో ఏ మార్పులు వచ్చినాయి? రాష్ట్రంలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఏ మార్పులు రాలే. మార్పులు రాకుండా సిలబస్ కమిటీని మళ్ళీ ఏర్పాటు చేశారు. ఏం ఉద్ధరించారని 10 ఏళ్ల కాలంలో? ఏ మార్పు ఏం రాలే. కాంగ్రెస్ ఇంకా ఏం ఉద్ధరించలేదు. ఉద్ధరించకుండా సిలబస్ కమిటీ మళ్ళీ కొత్త ఎందుకు వేసారు అర్థం కాలే. ఆ సిలబస్ కమిటీ ఆడుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఇక్కడ సిలబస్ కమిటీ సిలబస్ మార్చరా, మార్చకపోతే ఏముంటుందో అని చెప్పి క్లారిటీ చెప్తే చదువుకున్నాడు చదువుకుంటూ, వద్దున్నాడు ఊకుంటాడు. ఈ 2 అంశాలు. ఇంకో అంశం ఏంటంటే, రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల మీద పంచాయతీ జరిగింది. నీళ్ళు ఎట్లాగా మన నీళ్లు మనకు వస్తున్నాయి. 1,266 టీఎంసీలు, గోదావరిలో 967, అలాగే కృష్ణాలో 299 టీఎంసీలు, మొత్తంగా 1,260 టీఎంసీలు మన లెక్క మనకున్న నడుస్తుంది. నిధులకు సంబంధించి మన బడ్జెట్ మనకుంది. 2.5 లక్షల బడ్జెట్ మన అసెంబ్లీలో పెట్టుకున్నాం. ఏపీ వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ బడ్జెట్ పెట్టుకున్నారు. నిధులు అయిపోయినాయి, నీళ్లు అయిపోయినాయి. మరి నియామకాలకు సంబంధించి ఏమన్నా జరిగిందా రాష్ట్రంలో అంటే, ఈ 12 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు మీరు కల్పించింది 1,30,000 ఉద్యోగాలు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినాయి. ఇక కాంగ్రెస్ వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే 17,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అంటున్నారు. కానీ 17,000 ఉద్యోగాలంతా కూడా అది ఒకటి అబద్ధం. ఎందుకంటే
ఇవాళ ఫార్మా రంగానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 6200 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిరు, ఎగ్జామ్ పెట్టిరు, పత్రాలు ఇచ్చిరా? మరి ఇవ్వలే. సంవత్సరమైంది ఎగ్జామ్ పెట్టి ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వలే. మీరు ఏ పత్రాలు ఇచ్చిరు? గత గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్లకి పత్రాలు ఇచ్చిరు, కానీ మీ గవర్నమెంట్ పెట్టినటువంటి సంవత్సరం పూర్తయినటువంటి ఉద్యోగాలకు ఎందుకు పత్రాలు ఇస్తలేరు? అలాగే ఆర్టీసీలో 2000 ఉద్యోగాలు ఇచ్చిన ఇంతవరకు దాని ఇంకా ప్రక్రియ పూర్తి కాల. మీరు ఇచ్చిన 17,000 ఉద్యోగాల మీద ఒకటి కూడా లేదండి. ఎందుకంటే గ్రూప్ 1 గత గవర్నమెంట్లోనే వచ్చింది, గ్రూప్ 2 గత గవర్నమెంట్లోనే వచ్చింది, గ్రూప్ 3 గత గవర్నమెంట్లో వచ్చింది. వాటి సంబంధించి ఎగ్జామ్ పెట్టారు, 2500 ఉద్యోగాలని లెక్కలు వేసుకున్నారు. ఆ లెక్కలు వేస్తేనే 17,000 అయినాయి. 17,000లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు మీది కాదు, ఒక్క ఉద్యోగం కూడా మీరు నింపలేదు. అంశము మీకు కావాలంటే కూడా, ఎందుకంటే వేదిక టైం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఇంకో అంశం ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు 31,56,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. నాకు తెలిసి 4-5 లక్షల కంటే ఎక్కువ ఎడిట్ ఆప్షన్ చేసుకోలేదు. మరి 31 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్డు ఉంటే దాంట్లో పేర్లు లేని వాళ్ళకి 20 లక్షల మంది ఉంటారు. తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇంకా 49 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు. ఆ సమస్య పరిష్కారం ఎట్లా దొరుకుతుంది అంటే, మళ్ళొకసారి 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే మూమెంట్ అయితే ఎట్లా వచ్చిందో, మళ్ళొకసారి తెలంగాణలో నాన్ లోకల్ గో బ్యాక్ అంటే తప్ప తెలంగాణ నిరుద్యోగికి న్యాయం జరగదు. ఇది ఉన్నట్టు వాస్తవం. ఎందుకంటే హైదరాబాదులో 1500 కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు, 10 లక్షల మంది ఉద్యోగులుగా పనిచేస్తున్న సాఫ్ట్వేర్ రంగంలో. ఆ 10 లక్షల మందిలో నిజంగా నా తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్ కంపెనీ హైదరాబాద్ పెట్టుకుంటాడు, నీళ్లు వాడుకుంటాడు, వాతావరణం వాడుకుంటాడు, పొల్యూషన్ చేస్తాడు, కానీ ఉద్యోగాలు మాత్రం తెలంగాణ బిడ్డలకు ఇస్తలేరు. మార్కెట్ను వాడుకుంటున్నారు, మార్కెట్ చేసుకుంటున్నారు, కానీ తెలంగాణలో 10% మంది కూడా సాఫ్ట్వేర్ లేరు. హైదరాబాద్లో ఉన్న కంపెనీలు మొత్తము దాదాపు 70 నుంచి 80% ఆంధ్ర కంపెనీల్లో ఉన్నాయి. ఆంధ్ర కంపెనీలో పనిచేసేటువంటి ఇక్కడ గవర్నమెంట్ ఒక హాస్పిటల్ పోయి కనుక చూస్తే దాంట్లో స్వీపర్ కూడా ఎవరు ఉంటారు సార్ అంటే ఆంధ్ర వాళ్ళే ఉంటారు. కాబట్టి హైదరాబాదులో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఆ లక్షల ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలు లేరు. తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరంటే తెలంగాణ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ లేదు అంటున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ ఎవరు చేయాలి? మరి తెలంగాణ గవర్నమెంటే చేయాలి కదా. అందుకే 33 జిల్లాలలో తక్షణమే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి ప్రయోగం చేయండి. ఒక 500 మంది తీసుకోండి. 500 మందికి మనిషికి 5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వండి. మార్నింగ్ 8 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు వాళ్ళు బలవంతంగా కూసబెట్టండి. వాళ్ళకు రోజు 4 గంటలు ఇంగ్లీష్ నేర్పించండి. మళ్ళొక 8 గంటలు హైదరాబాద్లో ఏ కంపెనీలు ఉందో ఆ కంపెనీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ మాత్రమే నేర్పించాలా. హైదరాబాద్లో ఏ కంపెనీ ఉందో, ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి అవసరమైనటువంటి స్కిల్స్ మాత్రం నేర్పియాలి. అప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మనకు రావడానికి అవకాశం ఉంది. లేదంటే మనము, ఎందుకంటే వాళ్ళ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిరు, ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వడం మంచిదే. మరి వాళ్ళ నిరుద్యోగ ప్రణాళిక ఉందా? రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి కుటుంబాలు ఉంటే దాంట్లో 50 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నారు. ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నాడు, కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇవాళ 30 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు కాక నానా హింసపడుతున్న నిరుద్యోగులు. చదవాలో వద్దో తెలియదు, నోటిఫికేషన్ వస్తాయో రావో తెలియదు, పెళ్లి చేసుకోవాలో రాదో తెలియదు. ఏమి చేయకుండా రాత్రిపూట కూర్చొని ఒంటరిగా ఏడవాల్సిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలోని నిరుద్యోగులకు భౌతికం కొనసాగుతుంది. కాబట్టి దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరగాల. రేపు రాబోయే 2029 వరకు మనల్ని ఎవ్వడు పట్టించుకోడండి. 2026లో ఈ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ ఇస్తుందా అంటే ఒక్కటి కూడా ఇవ్వదు, ఇవ్వడానికి సిద్ధం లేదు. ఎందుకంటే వాళ్ళు మన ఎట్లా మోసం చేశారు సార్ అంటే ఈ యొక్క మేనిఫెస్టోతో మోసం చేశారు. 420 హామీలు ఇచ్చారు. ఈ హామీలతోటి రేవంత్ రెడ్డి మాటకారనే దొంగ ముఖ్యమంత్రి వల్ల, దగులుబాజీ ముఖ్యమంత్రి వల్ల ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవడు బాగుపడ్డాడు సార్ అంటే పొలిటీషియన్స్ బాగుపడ్డారు. పొలిటీషియన్స్ 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, 1000 ఎకరాలు సంపాదించుకున్నారు తప్ప సామాన్యుడికి ఏమైనా జరిగిందా అంటే పెద్దగా ఏం జరగలే. కాకపోతే 24 గంటల కరెంటు రావచ్చు, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందవచ్చు, దాంతోపాటు రాష్ట్రంలో దేశంలోనే వాళ్ళ వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 ఉండొచ్చు. కానీ వాళ్ళ తెలంగాణ ఏ లక్ష్యాల కోసం, నియామకాల కోసం, నీళ్లు నిధులు నియామకాలంటే ఆ నియామకాల ప్రక్రియలో కనీసం 10% అని అభివృద్ధి కనిపించిందంటే ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించలేదు. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు ఐక్యంగా మారారు. ఎందుకు మారారంటే పోలీసులు అనే వాళ్ళు కేసులు పెడతాను భయపెట్టిస్తారు.
నాకు 3.5 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, నా మీద పెట్టిన కేసులు 18 కేసులు పెట్టారు. నిరుద్యోగుల సంబంధించి చిన్న మీటింగ్ ఉన్నా, చిన్న ధర్నా ఉన్నా పొద్దుగాల నా ఇంటికాడ రోజు 4 కానిస్టేబుల్ కావలా పెడతారు. నేను తప్పించుకోవాలంటే నైట్ 2ంటికి లేచి వాళ్ళకి తెలియకుండా గోడ దునికి పారిపోతే తప్ప నేను నిరుద్యోగ మీటింగ్లలో పాల్గొనే పరిస్థితి నాకు ఇవాళ లేదు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం సాధించామంటే ఏమీ సాధించలే నిరుద్యోగులు అనేవాళ్ళు. నిరుద్యోగులు ఐక్యంగా మారతారంటే మారరు. ఎందుకంటే మనం ఇవాళ ఈ ఫోన్లో మునిగిపోతున్నాం, ఈ ఫోన్లలో స్టేటస్లు పెట్టుకుంటున్నాం, ఈ ఫోన్లలో రీల్స్ చూస్తున్నాం, ఈ ఫోన్లలో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాం తప్ప నిజంగా మన సమస్య ఏంది మనం కొట్లాడుతున్నామంటే కొట్లాడడం లేదు. నిజంగా నిరుద్యోగులు అనే వాళ్ళు ఒక్క 20,000 మంది రోడ్డు ఎక్కితే గవర్నమెంట్ పాసు పోయించవచ్చు. ఒక 3,000 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంటే మారింది. కానీ నిరుద్యోగుల ఐక్యత వస్తుందంటే ఐక్యత రావడం లేదు. కాబట్టి నిరుద్యోగులు ఐక్యంగా మారాలి. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసి ఏమిటంటే, మీరు తెలంగాణలో ఎంత ఉద్యమం చేశారో నేను కల్లారా చూసిన వాడిని, కల్లారా రాసిన వాడిని, మీ స్పీచ్లన్నీ కూడా వార్తల రూపంలో పెట్టిన వాడిని, మీ గొంతులు మొత్తం మూగపోయినవి అలా.